మిత్రులారా, ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, నేటి ఈ పార్టీక సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, నాయకులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు, ఉద్యమవందనాలు. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, సమాజంలో కానీ వర్గాలు ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి. జాతులు సమస్యలు ఉన్నంత మాత్రము జాతి విముక్తి పోరాటాలు ఉంటాయి, సామాజిక ఉద్యమాలు ఉంటుంది, ప్రాంతీయ పోరాటాలు ఉంటుంది, దేశ విముక్తి పోరాటాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పోరాటాలను ప్రభుత్వాలు, పాలక వర్గాలు వాటి మూలాలను, వాటి నేపథ్యాన్ని పరిశీలించి ఆ సమస్యను ఒక పరిష్కార దిశగా పరిశీలిస్తే ఆ ఉద్యమాలు ముందు పోకుండా వేరే కోణం ఎన్నుకోకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఉద్యమాలను అణచివేత రూపంలో ప్రయోగించినప్పుడు ఆ ఉద్యమాలు మరో రూపం తీసుకొని ఇలా జరుగుతున్న పరిణామాలు, అందులో భాగంగానే ఏ వ్యక్తి కానీ, వ్యక్తులు కానీ కేవలం ప్రజల కోసం, అంటే ప్రజా సమస్యలే తన సమస్యగా, సామాజిక బాధ్యత తన బాధ్యతగా, అంటే సామాజిక నేపథ్యంతో వ్యక్తిగత కుటుంబాల యొక్క విషయాలు కాకుండా సమస్త సమాజానికి కోణాల్లో ఒక సంక్షిప్తమైన ఒక సిద్ధాంతము, ఒక రాజకీయ లక్ష్యం పనిచేసిన సందర్భంలో ప్రజలందరూ ఆ సమస్యలు పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే నాటి పీపుల్స్ వార్ కావచ్చు, నేటి మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ఒక రాజకీయ లక్ష్యంతో, ఒక సైద్ధాంతిక విధానంతో, ఒక స్పష్టమైన ఆర్థిక అసమానతల వ్యవస్థ కోసం పోరాట సందర్భంలో ఇలా జరుగుతున్న పరిణామం చూస్తున్నామే. అందులో భాగంగా నేటి పరిస్థితులు ఏంటంటే చాలా మటుకు కొంతమంది అరెస్ట్ కావడం, కొంతమంది సరెండర్ కావడం, పాలసీలో భాగంగా నేటికి ఒకవైపు అప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాటి పరిస్థితుల క్రమంలో దేశంలో, రాష్ట్రంలో వివిధ జైళ్లలో వందలాది వేల మంది అలా జైళ్లలో మొక్కుతున్నారు. అందులో అత్యధిక భాగం ఆదివాసులే కాబట్టి ఆ ఆదివాసుల పక్షాన మన ఇలా ఒకవైపు గౌరవ కేంద్ర హోంమంత్రి కూడా ఇలా పార్లమెంట్లో ప్రకటించిండు, ఇలా మావోయిజం లేదు, మావోయిస్ట్ అంతమైందంటాను. ఈ సందర్భంలో ఒక మావోయిజమే లేనప్పుడు, మావోయిస్ట్ అంతమైనప్పుడు, వాళ్ళే కేసులు లేకుండా వాళ్ళ బహిర్గతంగా ఉన్నప్పుడు, కానీ ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో ఈ అమాయక ఆదివాసులే కావచ్చు జైల్లో కొన్ని వేల సంవత్సరాల దాదాపు 10-20 సంవత్సరాల కొంత వందల మంది ఇలా జీవిత ఖైదీగా అనుభవిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వివిధ జైల్లో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఈ రాజకీయ పార్టీ మావోయిస్ట్ వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజకీయ ఖైదీ వాళ్ళు గుర్తించి ఒక లక్ష్యంతో పోయినప్పుడు, ఆ లక్ష్యం దిశగా వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు, ఇవాళ ఆ పార్టీ వెళ్ళినప్పుడు ఇలా ప్రభుత్వ బాధ్యతగా ఆ యొక్క రాజకీయ ఖైదీలు వెళ్ళున్నారో వాళ్ళకు రాజకీయ ఖైదీలు గుర్తించి తక్షణమే వాళ్ళను విడుదల చేయాలి, వాళ్ళకు కూడా సమాజంలో గౌరవించే స్వేచ్ఛని ఇవ్వాలని కోరుకుంటూ ఆ సందర్భంగా ఈ యొక్క ఏదైతే ఈ నేపథ్యం గురించి ఈ వివిధ ప్రజా సంఘాలు రాష్ట్రంలో ఉన్న, దేశంలో అన్ని ప్రజా సంఘాలు అంటే ఒక ఐక్య సంఘటనగా, ఒక లౌకిక భావంతో, ఒక సెక్యులర్ భావంతో, ఒక ఆలోచనతో ఇలా వాళ్ళకు రాజ్యం విడుదల చేయాలని ఈ నెల 29న ఇందిరా పార్క్ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటుంది. ఆ రాజకీయ ఖైదీలు గుర్తించి బేషరతుగా వాళ్ళకు విడుదల చేస్తే వాళ్ళు కూడా సమాజంలో ఒక మానవులు బతికే ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైతే మావోయిస్టులకు ఏ రకంగా మనం స్వేచ్ఛ ఇచ్చినామో అదేవిధంగా రాజకీయ ఖైదీలకు కూడా ఇస్తే ఇలా ఒకవైపు మన హోమ్ మినిస్టర్ గారు ఆ మాట్లాడిన తన యొక్క మాట కూడా విలువ ఉంటుంది. అందులో మా వంతు కోరుకుంటూ ఆ జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలు ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే రాజకీయ ఖైదీలు విడుదల చేయాలి, ప్రజా సంఘాలపై ఉన్న అక్రమ కేసులు రద్దు చేయాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాలు పెట్టిన కేసులు ఎత్తివేసుకుంటూ ఉపాధి చట్టం రద్దు చేసిన 4 అంశాలతో ఈ ముందర ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమం అందరూ కూడా ప్రజాస్వామ్య వాళ్ళు, మేధావులు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు రమేష్ చందర్ పౌరత్వ సంఘం ఇప్పుడు ఐక్య వేదిక 29న హైదరాబాద్లో నిర్వహిస్తున్న ధర్నా సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్లందరికీ ఉద్యమ వందనాలు, వివిధ ప్రజా సంఘాల వందనాలు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో వేలాది మంది ఆదివాసీలు, కనీసం వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టిందో కూడా తెలియని స్థితిలో అనేక వేల మంది ఆదివాసీలు 10 సంవత్సరాల నుండి జైళ్లలో మగ్గుతున్నారు. ప్రధానంగా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తక్షణమే కేసుల నుంచి రద్దు చేసి
వాళ్ళను విడుదల చేయాలి అనేది మనం ప్రధానంగా పెట్టాల్సిన డిమాండ్. అదేవిధంగా ఉద్యమ కాలంలో కావచ్చు, ఉద్యమాలతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు చేస్తున్న ఒక ఉద్యమ కార్యాచరణను అణిచివేయడం కొరకు వివిధ ప్రజా సంఘాల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి. రాజకీయ ఖైదీలుగా వాళ్ళను గుర్తిస్తున్నారు. ఆ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ స్త్రీలను కూడా అనేక మందిని జగదల్పూర్, ఛత్తీస్గఢ్, ఇంకా విశాఖపట్నం ఇట్లా అనేక జైళ్ళల్లో కూడా మహిళల మీద కూడా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలి. ఈ అంశాలతోటి మనం మొత్తం ఇవాళ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును రద్దు చేస్తున్న విధంగా ఈ ఊపా ఎన్ఐఏ కేసులు వాళ్ళను అనారోగ్యం పాలైనా కనీసం హాస్పిటల్లకు తీసుకుని వెళ్లకుండా వాళ్ళ చావు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వాల విధానాలు ఉంటున్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా తక్షణమే విడుదల చేసి వైద్య సహాయం కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు జీవించే హక్కును కల్పించాలని రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ ధర్నాను అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, మైనార్టీలు, ముఖ్యంగా ఈ మన దేశంలో ఇవాళ హిందుత్వ పేరుతోటి ముస్లింల మీద జరుగుతున్న దాడులు, ముస్లింల మీద జరుగుతున్న అక్రమ కేసులు, వాటన్నిటినీ కూడా మైనార్టీల మీద పెడుతున్న కేసులను అన్నిటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అసలు మావోయిస్టు పార్టీ అనేది లేదని చెప్పినారని చెప్పి, అలాంటప్పుడు మావోయిస్టు పార్టీ లేనప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఖైదీలను ఈరోజు గిరిజనులను, ఆదివాసులను, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులను వాళ్ళని ఎక్కడ ఏ జైల్లో ఉంచారో కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని వాళ్ళు వేరే జైల్లో పెట్టి వాళ్ళని విడుదల చేయకుండా, వాళ్ళ పెరోలు ఇవ్వకుండా, వాళ్ళని గత 10 సంవత్సరాల కానించి ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే వాళ్ళని కుక్కి చంపుతున్నారు. వాళ్ళ యవ్వనం కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఏర్పడి, మీరు చెప్పినట్టు దేశంలో మావోయిస్ట్ పార్టీ లేనప్పుడు అలాంటి ఖైదీలను మీరు వాళ్ళేమో వ్యక్తిగత ఆస్తుల కోసమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి చాలామంది ఈ దేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి విదేశాలకు తరలించినటువంటి వ్యక్తులు కూడా కాదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, అదేవిధంగా ఆదివాసీల కోసం, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అందరి కోసం పోరాడి ఒక లక్ష్యం కోసం పోరాడేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం వేరే ఉద్దేశంతో పోయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు రాజకీయ లక్ష్యం కోసం చేసింది. కాబట్టి వాళ్ళని అందరినీ రాజకీయ ఖైదీగా గుర్తించి ఈ ప్రభుత్వం వాళ్ళను వెంటనే